విజయవాడలోని ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమురి బాధితులకు 365 రోజుల పాటు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల తెలిపారు. ఈ లోపంతో బాధపడుతున్న వారు సకాలంలో చికిత్స పొందలేకపోతే మాట్లాడే విధానం, వినికిడి, దంతాల సమస్యలు వంటి అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. సాధారణంగా ఒక శస్త్రచికిత్సకు సుమారు 75,000 వరకు ఖర్చవుతుందని, అయితే ఇప్పుడు పూర్తిగా ఉచితంగా చికిత్సతో పాటు వసతి సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడి నుంచైనా బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని సూచించారు. మొదటగా మొత్తం మన మీడియా మిత్రులందరికీ ప్లీజ్ వెల్కమ్. నేను ఐఎమ్ డాక్టర్ ప్రతాప్ దుగ్గిరాల, ప్లాస్టిక్ సర్జన్ ఫ్రమ్ ప్రతాప్ హాస్పిటల్స్ విజయవాడ. సో ఈ ప్రెస్ మీట్ మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేయడానికి ఏంటంటే మేము ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ జనాలకి. ఆ మాటకు వస్తే ఎక్కడి నుంచి మన దేశం మొత్తం మీద ఎవరికైనా క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అంటే పెదం చీలిక, గ్రహణముర్రి ఇబ్బంది పుట్టుకుతో ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా మా హాస్పిటల్లో పూర్తిగా ఉచితం. వాళ్ళు వచ్చినప్పటి నుంచి రక్త పరీక్షలు, మందులు, బ్లడ్ టెస్ట్, పేషెంట్ వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ రక్త పరీక్షలు, ఆపరేషన్ థియేటర్కి అయ్యే ఖర్చులు, మత్తు డాక్టర్ అయ్యి మందులు, రూమ్ రెంట్లు మొత్తం అంతా ఫ్రీ. ఏమీ ఛార్జ్ చేయడం ఉండదండి. ఇది ఎవరైనా సరే మన దేశంలో పుట్టిన ఎవరైనా వాళ్ళ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఏవి తీసుకొచ్చినా వి విల్ ఆనర్ దెమ్. దాన్ని బట్టి చేసి పంపించేస్తాం. జనరల్గా పెదుంచీలికి ఆపరేషన్ ఏమో పిల్లోడు పుట్టినప్పటి నుంచి 3 నెలల వయసుకి చేస్తామండి. లోపల అంగిలి చీలికదేమో పుట్టినప్పటి నుంచి 9 నెలల వయసు దాటిన తర్వాత చేస్తాం. సో దీనికి వేరే ఇవి కూడా ఉంటాయి. పేషెంట్ వచ్చినప్పుడు బరువు ఎంత ఉన్నాడు, రక్తం ఎంత ఉందో అవన్నీ కూడా చూస్తాం. చూసి దాన్ని బట్టి సపోజ్ ఎవరికైనా అనుకోకుండా దూరం నుంచి వచ్చారు, రక్తం బాగా తక్కువ ఉందంటే దాని కరెక్షన్స్కి ఏం చేయాలో, మందులు పడితే సరిపోద్ది, రక్తం ఎక్కించాలో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. సో సర్జరీ అయితే కంప్లీట్లీ ఫ్రీ మా దగ్గర. ఇంకేం చెప్పాలి? సో అదే ఇది ఈ గ్రహణం అనేది గ్రహణం టైంలో కన్సీవ్ అయిన దానివల్ల వచ్చింది. ఇవన్నీ అపోహలండి. సో ఇది మన దేశమే కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా 1000లో 1 నుంచి 1.5 అండ్ ఒక పిల్లలకు పుడుతున్నారు. సో ఇక్కడ ఎంత ఉందో జనాభాలో ఎంత నెంబర్ వస్తున్నాయో పక్క దేశాల్లో వేరే వెస్టర్న్ కంట్రీస్లో చూసినా అంతే. సో ఇది మనం తినే ఆహారం కానీ చేసే అలవాట్లు వాటి వల్ల ఇవే కాదండి. ఒకటి జెనెటికల్, ముందు నుంచి వచ్చే మన జీన్స్ నుంచి వచ్చే అవకాశాలు, తర్వాత ఎన్వైరన్మెంటల్ చుట్టుపక్కల నుంచి వచ్చే రోల్స్ అనమాట. ఇది తల్లిదండ్రులు ఏదో పాపం చేయడము దానికి దీనికి అది సంబంధం లేదు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఈ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సర్జరీ చేస్తే కరెక్ట్ టైంలో అన్ని నీట్గా చేయించుకోగలిగితే సో 95% ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదండి. సర్జరీ ప్లానింగ్ అంతా బాగుండి బాగా చేయగలిగితే ఫ్యూచర్లో వాయిస్ చేంజెస్ అవన్నీ కూడా ఎంతో కొంత మినిమైజ్ చేసేయగలుగుతాం. మొహం పెరిగే విధానం కానీ, అందం కానీ, ముక్కు పెరిగే విధానం కానీ ఈ అన్నిటిని నార్మలైజ్ చేసేయచ్చు. సో ఒకటే ఏంటంటే అతి చిన్న పెదం చీలిక అనుకోండి ఒకే స్టేజ్లో అయిపోద్దండి. ఇప్పుడు ఎవరికన్నా పెదం చీలిక లోపల అంగిలి చీలి, చాలా 2 వైపులా చీలి, అలాగంటే చాలా క్లాసిఫికేషన్, చాలా రకాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే 3 నెలల వయసుకి పెదానికి ఆపరేషన్ చేస్తాం, 9 నెలలు దాటిన తర్వాత అంగిలికి చేస్తాం. తర్వాత పిల్లలు 5వ ఏట స్కూల్కి వాటికి వెళ్తున్నప్పుడు మరీ చూస్తానికి బాగాలేదన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందనుకోండి, అందం కొరకు ఆ చిన్న అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చేస్తాం. తర్వాత 10వ ఏట 9వ ఏట ఆ ఏజ్లో పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది కొందరికి, పళ్ళు మధ్యలో బోన్ ఫార్మ్ అవ్వదు, వాళ్ళకి ఆల్వియోలార్ బోన్ గ్రాఫ్టింగ్ అని ఆ వయసులో చేస్తాం 9, 10 ఉజ్జాయింపున. దాని తర్వాత మళ్ళీ మొహం పూర్తిగా పెరిగిన తర్వాత 14 ఏళ్ళు దాటాక 18 ఏట ఆ టైంలో ఇంకా అంతకు మించి మొహం బోన్ స్ట్రక్చర్ మొత్తం పెరిగింది, ఇంకేమీ చేంజెస్ రావు అనుకున్న స్టేజ్లో ఫైనల్గా చేయాల్సిన కరెక్షన్స్ అంటే ముక్కులో చిన్న వంకర్లు ఉన్నాయి, రైనోప్లాస్టీ అలాంటివి ఏమన్నా ఉంటే అది మళ్ళీ అప్పుడు ఇంకోసారి చేయాల్సి వస్తుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ 2 స్టేజ్లు అవ్వచ్చు, 5 స్టేజ్లు అవ్వచ్చు, పేషెంట్ బట్టి చెప్తాం. కానీ ఫైనల్గా వీ ఎక్స్పెక్ట్ ఆ పిల్లోడు పుట్టిన తర్వాత తన పెద్ద మనిషి అయి పెళ్లి స్టేజ్ ఆ ఏజ్కి వచ్చేసరికి పక్క వాళ్ళకి అసలు ఏమీ లేకుండా ఎలా ఉందో అంతే నీట్గా ఇతన్ని తయారు చేయాలన్నదే మా ఉద్దేశం. టోటల్ ఎక్స్పెన్స్ మొత్తం మీరే వేయండి. కంప్లీట్ ఎక్స్పెన్సెస్ మొత్తం మెడికల్ ఛార్జెస్ అవన్నీ మాయేనండి. మాది యావరేజ్ మీద 1000లో 1, 1.5 అమ్మా. మన ఆబ్వియస్లీ మన జనాభా చాలా ఎక్కువ కాబట్టి మనకి లక్షల్లో ఉంటారనమాట. తప్పు చేశారు వల్లే వచ్చింది అలాంటి వారికి మీరు ఏ విధంగా? లేదండి, అదే అంటున్నాను. ఇప్పుడు మనం చేసిన తప్పుల వల్ల కానీ, మనం తిన్న తిండి వల్ల కానీ, లేకపోతే ఏదో
గ్రహణం టైంలో పెళ్ళి అయిందనో వేరే ఏ కారణం కాదండి. ఇది మన కంట్రోల్లో లేదు. సో పిల్లలు చేసిన తప్పు కాదు, తల్లిదండ్రులు చేసిన తప్పు కాదు. సో ఇప్పుడు మా అడ్వైజ్ ఏంటంటే, మన పిల్లలు ఎవరికన్నా ఇప్పుడున్న అల్ట్రాసౌండ్ స్కాన్స్ మన ఇండియాలో పిల్లలందరికీ ఫేటల్ స్టేజ్లో అంటే డెలివరీ కన్నా ముందే తల్లిలందరికీ మనం అల్ట్రాసౌండ్ స్కాన్లు అవి చేయిస్తుంటే అందులోనే చాలా మందికి ఇది బయటపడిపోద్దండి. క్లెఫ్ట్ లిప్ ఉంది, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉందని చెప్పేసి అని. సో ఆ స్టేజ్లో చాలా మంది ఇప్పుడు ఫోన్ చేస్తారు, సార్ మా పిల్లలకి ఇలాగా. ఆ స్టేజ్లోనే ఎంతోమంది మాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మాకు మా ఇలాగ వైఫ్కి ఇలాగ స్కాన్ చేయిస్తే ఆబ్స్టెట్రిక్ స్కాన్, అందులో లోపల బేబీకి పెదం చీలిందంట, క్లెఫ్ట్ ప్యాలెట్ ఉందంట, అది ఇదని. సో వాళ్ళందరికీ మేము ఇచ్చే అడ్వైజ్ ఒకటే, ఇది ప్రాణానికి హానికరం కానే కాదు. నార్మల్ మొత్తం డెలివరీ అంతా ప్లీజ్ మీ లోకల్ డాక్టర్ ఆబ్స్టెట్రిషియన్ ఎవరు ఆవిడతో మాట్లాడి డెలివరీ అయిపోయిన తర్వాత మా దగ్గరికి రండి. మేము ఇచ్చే అడ్వైజ్ ఒకటే ఏంటంటే, వెయిట్ చేయకండి. సో ఫస్ట్ టైం డెలివరీ అయిపోయిన తర్వాత మీ డాక్టర్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేసాక 3వ రోజు, 7వ రోజు, 10వ రోజు ఎప్పుడొకప్పుడు వీలైన తెలియజేసి ఒక్కసారి వచ్చి కనిపించండి. అప్పుడప్పుడు ఏమవుతాయంటే, ఆపరేషన్ 3 నెలలకే చేసినా ఎవరికన్నా కొంచెం వెడల్పు ఎక్కువ ఉందనుకోండి, అది మరీ ఎక్కువ అవ్వకుండా ఉండడం కోసం 3 నెలల దాకా వాళ్ళకి అమ్మ టేప్ ఇలా అంటించుకోండి, ఈ దవడలు కొంచెం దగ్గరికి లాగి టేప్ అంటించండి, లేకపోతే ఒక పరికరం ఉంది నాసోలియర్ మౌల్డింగ్, అది చేయించమని చెప్తాం. సర్జరీ మేము ప్లాన్ చేసేది 3వ నెలే. బట్ అంతకన్నా ముందే మా దగ్గరికి వస్తే మాకు ఆ టైం అంటే ఇంకొంచెం పిల్లోడిని సర్జరీకి వెళ్ళే టైంకి ఎంత వీలైతే అంత మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరికైనా ఇప్పుడు సర్జరీ అని డిసైడ్ అయ్యామనుకోండి, ఆపరేషన్ ఒక నెల ముందు నుంచి రక్తం ఎక్కువ పెరగడానికి ఐరన్ చుక్కలు అవన్నీ ఇస్తాం. సో మా అడ్వైజ్ ఏంటంటే, డెలివరీ అయిపోయిన తర్వాత ఎంత ఎర్లీగా అంత ఎర్లీ, కంగారు పడేదే కాదు, వారమో 10-15 రోజులకు ఒక్కసారి తీసుకొచ్చి చూపిస్తే ఆ మిగతా దాన్ని బట్టి వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం. అమ్మ ఈ పాలు తాగిపించడం ఇలాగంటే వాళ్ళకి పెదవి దగ్గర చీలిక ఉంటుంది కాబట్టి వాళ్ళకి పాలు తాగడానికి ఇబ్బంది. మామూలుగా మనం బ్రెస్ట్ సక్ చేస్తున్నప్పుడు మన లిప్పు మదర్ నిప్పుల్ ఏరియాలో చుట్టూ పట్టుకుని పీల్చగలగాలి. వాళ్ళకి చీలిపోయింది కాబట్టి ఆ ప్రెషర్ రాదు పాపం. సో వాళ్ళకి వేరే పరికరాలు ఉంటాయి, అంటే వీరే మదర్దే తాగిపించడానికి ఎలా టెక్నిక్గా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి పొడుగాటి నిప్పుల్స్ ఉంటాయి, అంటే మామూలు మిల్క్ దానికే ఆ చిన్నవి కాకుండా ఇంకా పొడుగాటి, అంటే సో వాళ్ళకి పాలు పిండితే ముందు కాకుండా వెనక్కి వెళ్ళి పడేటట్టు ఉంటాయి అనమాట. అవైలబుల్ ఈజీలీ. బట్ ఆ అవేర్నెస్ కోసం వీలైనంత త్వరగా వచ్చి కలవండి, మిగతాది ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి సర్జరీకి ప్లాన్ చేసుకుంటాం. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.